డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. నీకు దమ్ముంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు. అప్పుడు చేసావు కదా జంతర్ మంతర్ దగ్గర నల్ల షర్ట్ వేసుకుని, ఏదో ఆత్మగౌరవం ఆత్మ విశ్వాసం దెబ్బతింది నీకు నీ పార్టీకి అని చెప్పి. ఇప్పుడు వెళ్ళు నల్ల చొక్క వేసుకుని వెళ్ళి అక్కడ చేయి ఢిల్లీలో. పనికిరానిటువంటి వెధవే నువ్వు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఇష్యూలను టేకప్ చేసి నువ్వు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ నిన్ను పెట్రోల్ డీజిల్ పోసి మళ్ళీ తగలబెడతాకు సిద్ధంగా ఉన్నారు. నీ కుప్పంలో నీ నియోజకవర్గంలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నీ ప్రజలు నీ పార్టీని నిన్ను పెట్రోల్ డీజిల్ పోసి తగలబెడతారు. నువ్వు చేసేటువంటి లుచ్చా పనులకి నువ్వు ఒక లుచ్చాగాడు అని చెప్పి, నువ్వు ఒక పనికిరాని దద్దమ్మవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ గురించి మాట్లాడక కేసులకు భయపడి దొంగలాగా ఇక్కడెక్కడ తిరుగుతున్నావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కాబట్టి నువ్వెన్ని ఇటువంటి నీచపు కార్యక్రమాలు చేసినా, ఎటువంటి అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వసూలు చేసినటువంటి ప్రతి రూపాయిని అది ఏ రకంగా వసూలు చేసినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకి కులాలు చూడకుండా మతాలు చూడకుండా వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళు ఉండటానికి కట్టించేటువంటి ఇళ్ల కోసం, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మెడికల్ కాలేజీలు కావచ్చు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, వీటి అభివృద్ధికే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఎన్నిక జరిగినా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా నాయకుడికి ఆశీస్సులు ఇస్తారు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, మీలో రాజకీయ నిబద్ధత ఉంటే నార్త్ బ్లాక్ దగ్గరికి వెళ్ళి పార్లమెంట్ ముందుకెళ్ళి ధర్నా చేయండి. మీ ఊకదంపుడు ఉపన్యాసాలన్నీ కూడా అక్కడ మైకి పెట్టి వినిపించండి. నిన్న తగ్గించిన 5 రూపాయలు 10 రూపాయలు కాకుండా మరొక 20-25 రూపాయలు తగ్గించమని చెప్పనే అడగండి. మోడీ గారిని అడగండి. 70 రూపాయలు 75 రూపాయలు ఉండాల్సిన 73 రూపాయలు ఉండాల్సిన పెట్రోలు డీజిల్ 116 రూపాయలు 118 చేయటం అంటే మొత్తం తగ్గించేయండి. 20 కాతే 25 కాతే 30 కాతే 40 తగ్గించండి. తగ్గించద్దని ఎవరన్నారు? వీరబాదుడు బాది ఇవాళ ఉండాల్సినటువంటి ధర 70-80 రూపాయలు ఉంటే ఆ రోజు నుంచి క్రూడ్ ధర పెరగకుండా ఉన్నప్పటికి కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఏదో దయాద్ర హృదయుల్లాగా భారతీయ జనతా పార్టీ అంటే అసలు ప్రజల మీద విపరీతమైన మమకారం, ప్రేమ, జాలిగల మహాప్రభువుల్లాగా వీళ్ళు మాట్లాడటం, ప్రవర్తిస్తాం చూస్తుంటే ఇంతకన్నా హేయమైంది ఇంకేముంటుంది? అసలు హేయమైన భావజాలం ఏముంటుంది? ఇంతకన్నా నీచంగా ఇంకేముంటుంది? తగ్గించండి. మా రాష్ట్రానికి కూడా వచ్చే వాటా తగ్గుద్ది, అయినా మేము సిద్ధమే. ఈ 47,000 కోట్ల నుంచి కొంత ఎందుకు తగ్గించడం? 5 రూపాయలు 10 రూపాయలు ఎందుకు తగ్గించడం? ఇంకా తగ్గించమనండి. ఇంకో 20, 25, 30 రూపాయలు తగ్గించమనండి. పెట్టండి ధర్నా, అందరం కలిసి వెళ్దాం పార్లమెంట్కి. పెట్టండి, నార్త్ బ్లాక్ ముందు పెట్టండి. కావాలంటే వ్యక్తిగతంగా పేరు నాని కూడా వస్తాడు మీతో పాటు, కూర్చుందాం అక్కడ. నేను కూడా వస్తా. మాట్లాడండి అక్కడ. ఇక్కడ దంచే ఊకదంపుడు ఉపన్యాసాలను అక్కడ దంచండి. ఏది ధర్మం, ఏది ఉచ్చం, ఏది నీచం? ఇదా మీ నిబద్ధత మీరు మాట్లాడేది?